హ్యాపీ బర్త్డే. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ స్టార్ నాని అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి డేట్ జూలై 9th అనమాట. అంటే ఎందుకు ఇంత పర్టికులర్గా డేట్ చెప్తున్నానంటే జూలై 10th నా బర్త్డే అనమాట. ముందు రోజు అయితే విహాన్ బాబుని స్కూల్కి అయితే దింపేశారు నాని గారు. ఆఫ్టర్నూన్ నుంచి విహాన్కి స్కూల్ వదిలేస్తారు కాబట్టి తీసుకురావడానికి అయితే నాని గారితో పాటు నేను కూడా వచ్చేసాను. ఎందుకంటే కొంచెం బయట వేరే పని ఉంది, షాపింగ్ పని. ఎందుకంటే నెక్స్ట్ డే బర్త్డే కాబట్టి డ్రెస్ అయితే తీసుకుంటానన్నారు నాని గారు. అందుకని చెప్పేసి బయటకు అయితే వెళ్దామని ఇంక నేను కూడా వచ్చాను. బాలొద్దు, ఏడ్చాడండి, బాగానే ఉన్నాడు ఓకే దా వచ్చాను. బయటికి వెళ్దాం, టైం అయిపోతుంది. కలికి మూవీ వెళ్ళిపోదాం దా, గమ్మున రావాలి. బాయ్ మేడం అని చెప్పు, బాయ్ మేడం అను మామకి. సో విహాన్ అయితే చూసారు కదా స్కూల్లో ఎంత మంచిగా ఉంటున్నాడో. ముందైతే ఏడ్చేవాడు కొత్తలో, తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే అసలు ఏడవడం లేదు. ఫైనల్లీ విహాన్ బాబుని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాము బయటికి. ఇప్పుడు వచ్చేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాం మేము. లోకల్లోనే తీసుకుందాము డ్రెస్ ఈసారి అని అయితే అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా నాని గారు అయితే తీసుకుంటాకి షాపింగ్కి అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ భీమవరంలోనే తెలిసిందే కదా మీకు, భీమవరంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆల్మోస్ట్ మావులం గుడి దగ్గర ఇవన్నీ బట్టల షాప్లే. సో అక్కడికైతే వచ్చేసాము. డ్రెస్సెస్ మోడల్ అయితే చెప్పాను, నాకు ఇలా షరారా టైప్ అయితే కావాలి అని చెప్పేసి. సో దానిలో అయితే మోడల్స్ అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని బాగా పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి, కాకపోతే కొన్ని బాగా లైట్ అయిపోతున్నాయి, లేదంటే బాగా డార్క్ అయిపోతున్నాయి. నాకు అంత హెవీ వేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట అతనికి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి. అది షార్ట్ ఉంది కాబట్టి నాకు అసలు నచ్చలేదు ఆ రెడ్ కలర్. ఎందుకు నడుపుతానన్నా మమ్మీకి డ్రెస్ సెలెక్ట్ చేయాలి. ఇంకా మా మహేష్ కూడా వచ్చాడు. మహేష్, నేను, నాని గారు, విహాన్ అయితే వెళ్ళాము. ఫైనల్గా ఈ డ్రెస్ అయితే నాకు నచ్చింది, ఆ కలర్ నానికి కూడా నచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి చూడు మిర్రర్ దగ్గర అని చెప్పేసి అంటే వాళ్ళు ఫిట్ చేశారనమాట ఎలా ఉంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ హ్యాండ్స్ అనేవి లోపల ఉంటాయి డ్రెస్కి. నేను స్లీవ్లెస్ అసలు యూజ్ చేయను, ప్రిఫర్ కూడా చేయను. సో ఇదిగోండి చూసారు కదా, చాలా బాగుంది డ్రెస్, లుక్ బాగుంది. ఈ టైప్ కూడా నీకు లేదు కదా అని చెప్పేసి నాని అయితే అన్నారు. అందుకని అయితే తీసేసుకున్నాము. ఫైనల్లీ ఇంకొక డ్రెస్ అయితే కిందకి వెళ్ళాక చూస్తే అది నాని గారికి అయితే బాగా నచ్చింది, డార్క్ గ్రీను. కాకపోతే నాకు ఆ టైప్ చాలా ఉన్నాయి కదా, ఎందుకులే వద్దని చెప్పేసి అన్నాం అనమాట. ఆ డ్రెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ప్రైజెస్ తక్కువే, కాకపోతే ఎందుకు ఉన్నాయి అంత లాంగ్ డ్రెస్సులు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడో ఫంక్షన్కే యూజ్ అవుతాయి. ఇంత లాంగ్వి డైలీ వేర్కి అసలు యూజ్ అవ్వు, సెట్ అవ్వు. అందుకని చెప్పేసి నాకు వద్దు, ఒకటి సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అదైతే తీసుకున్నాము. ఫైనల్లీ ఆ డ్రెస్ అయితే తీసేసుకొని బిల్లింగ్ చేసేసి బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఎదురుకి వెళ్తే తెలిసిన అక్క ఉంటుంది అనమాట. అక్క వాళ్ళ బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాను ఐబ్రోస్ చేయించుకుందామని చెప్పేసి. సో నేను ఇయర్లో 3 times చేయించుకున్నాను, నా బర్త్డేకి అండ్ నాని బర్త్డేకి. తర్వాత ఏదో ఒక ఫెస్టివల్కి మాత్రమే చేయించుకుంటాను, ఇంకెక్కువ చేయించుకోను. అందుకే నాకు ఎప్పటికీ కొత్త అనమాట, కళ్ళలో నీళ్ళు గిర్రమని తిరుగుతాయి. ఇంకా బాగుందని చెప్పేసి వచ్చేసిన తర్వాత నేను లోపల ఉన్నాను కాబట్టి వీళ్ళు ఇక్కడైతే బజ్జీ సమోసా అవి అయితే తింటున్నారు, నాని, మహేష్, విహాన్ బాబు. సో విహాన్ బాబు స్కూల్ నుంచి అప్పుడే వచ్చాడు కాబట్టి కొంచెం సమోసా పైన అయితే తీసేసి పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి నానికి అయితే షర్ట్ తీసుకుందామని అయితే వచ్చేసాము. ఇంకా షర్ట్ సెలెక్షన్ అయితే అయిపోయింది, నాని గారు కూడా బిల్లింగ్ అయితే చేసేసారు. సో నేనైతే అలా వీడియో తీస్తున్నాను అనమాట. ఫైనల్గా షర్ట్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము మేము. నెక్స్ట్ అది అయిపోయాక స్లిప్పర్స్ తీసుకుందామని అయితే షాప్కి అయితే వచ్చేసాము. సో అక్కడైతే ఈ మోడల్ అయితే నచ్చింది. నేను ఎక్కువ కూడా తీయించను డ్రెస్,
ఒక డ్రెస్సెస్ అయినా సరే, స్లిప్పర్స్ అయినా ఏదైనా సరే 4-5 వాటిలో సెలెక్ట్ చేసేసుకుంటాను. నాన్నగారికి కూడా అదే ఇష్టం అనమాట. వాళ్ళు ఎక్కువ శ్రమ పెట్టకూడదు, మనం కూడా ఎక్కువ శ్రమ పడకూడదు, నానికి కూడా ఎక్కువ టైం అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అలా తీసుకొని ఇంటికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నేను ఏదో మొబైల్లో చూసుకొని చిన్నగా అయితే పెట్టుకుంటాను మెహందీ. అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వను. ఇదివరకు అయితే వచ్చేది కాదు, ఈ మధ్య అయితే నేర్చుకున్నాను. నేను రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టేసుకోగలను, కానీ రైట్ హ్యాండ్కి అయితే లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకోలేను కదా. అంటే అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు కానీ నాకైతే అవ్వదు. ఇంకా తర్వాత ఒక హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ రోజు నైట్ అయితే నాన్నగారు విహాన్ బాబు కలిసి బేకరీకి అయితే వెళ్ళారు 10 ఆ టైంకి. 1/2 కిలో కేక్ తీసుకుంటారన్నారు. నాకు వద్దు, మినీ కేక్ సరిపోద్ది, మనమే కదా అని చెప్పేసి అన్నాను. హ్యాపీ బర్త్డే. దా ఉండు. Wish you many more happy days of the day. Live long, happy, stay blessed. సో అలా నవ్వుకుంటూ అయితే చిన్నగా కేక్ అయితే కట్ చేసేసుకున్నాం. విహాన్ అయితే పడుకుని పోయాడు, అందుకే ఫొటోస్లో వీడియోలో కూడా విహాన్ అయితే లేడు. సింపుల్గా ఇలా ఫొటోస్ అయితే దిగాము, నైట్ మేమే కాబట్టి. ఇంకా ఇలా అయితే జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ రైట్ హ్యాండ్కి అయితే మెహందీ లేదు కదా, సో అలా బాగాలేదని చెప్పేసి నాని అయితే నేను ట్రై చేస్తానుండు, ఏదో ఒక డిజైన్ పెట్టేసి ఇవ్వంటే నేను ఆ సింపుల్ డిజైన్ అయితే పెట్టాను. అదైతే పెడుతున్నారనమాట. దానికి దీనికి అసలు సంబంధం లేదు, కాకపోతే పెట్టారు. చాలామందికి లక్ అనేది ఉండదు. సో నేనైతే అసలు చాలా లక్కీ నాన్నగారు దొరకడం. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఇంకా ఇలా అయితే పెట్టేశారు నాన్నగారు, చూసారు కదా. అంటే చెయ్యి ఖాళీగా లేకుండా ఏదోలా ఉంటుంది కదా, నేను ట్రై చేస్తాను అన్నట్టు అయితే చెప్పారు. ఫైనల్గా అయితే బాగానే పెట్టారు. ఇంకా అది అలా ఉంచేసుకున్నాను అనమాట. ఇంకా అయిపోయాక ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నారనమాట. లాస్ట్న డాట్స్ టైప్ అయితే పెట్టేసి పెద్దగా చిన్నగా అలా ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. సో చూసారు కదా, నాన్నగారే పెట్టారు మొత్తం. నెక్స్ట్ ఇది వచ్చేసి బర్త్డే రోజు అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఇంట్లో పనులు అవి ఇవి ఉంటాయి కాబట్టి, విహాన్ స్కూల్ పంపడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా నేను ఆ రోజు మార్నింగ్ అయితే షూట్ చేయలేదు. బర్త్డే రోజు ఇది ఆఫ్టర్నూన్ 3 నుంచి అనమాట. నాన్నగారే డెకరేషన్ చేద్దాము ఇంట్లో అని చెప్పేసి, నాన్న ఎందుకు డెకరేషన్ అవి ఇవి బయట అయితే ఒక 2000 పెడితే అయిపోద్ది కదా, మళ్ళీ ఇంట్లో శ్రమ కూడా ఉంటుంది అన్నట్టు అంటే, వద్దు ఇంట్లో నా అంతటి నేను చేసింది వేరు అన్నట్టు ఇంకా ఇంట్లో అయితే చేశారనమాట. సో ఇవన్నీ తెచ్చి ఫిట్టింగ్ అయితే చేశారు. మొత్తానికి చేసిన తర్వాత చూసారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ అతను నానికి తెలిసిన ఆయనే. సో అతను వచ్చి నేను కూడా చేస్తానులే అన్నట్టు వచ్చి చేశారనమాట. మొత్తం డెకరేషన్, ఆ ఫ్రేమ్స్ అవన్నీ నాని వెళ్ళి బండి మీద తీసుకొచ్చారనమాట మొత్తం. ఇంకా వాళ్ళన్నీ అవి ఫిట్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఇలా బెలూన్స్ అవన్నీ చేసి మొత్తం డెకరేషన్ అయితే చేశారు. టోటల్గా డెకరేషన్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది కేక్ వచ్చేసి అస్సలు నాకు చూపించమంటే చూపించలేదన్నమాట నాని. నేను కూడా మీతో పాటే చూశాను అది ఓపెన్ చేస్తున్నప్పుడు. ఇదిగోండి ఫైనల్గా ఇలా అయితే చేసి టోటల్గా బెలూన్ ఆర్చ్ అయితే పెట్టారు. లోపల చూసారు కదా, మా హర్షని విహాన్ బాబు అయితే ఎలా కొడుతున్నాడో, ఆడికి అలా ఉంది. వాళ్ళంటే ఇంకేం చేస్తాను చెప్పండి, మామయ్యలు కదా, ఇంకా తప్పదు వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా సింపుల్గా ఇలా అయితే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము విహాన్ బాబుతో కలిపి. నైట్ అయితే విహాన్ బాబు లేడు, అక్కడ వచ్చేసి అగ్గిపుల్ల పడేసాను. అక్కడ మ్యాట్ ఉంది కదా, మళ్ళీ అంటుకుంటుందని చెప్పేసి మళ్ళీ నేనైతే అది ఆపేసి అయితే మళ్ళీ వచ్చాను అనమాట. సో చూసారు కదా, తర్వాత ఏదైనా మనకే ఇబ్బంది కదండి, అందుకే ముందే చూసుకోవడం బెటర్ కదా. ఇంకా నైట్ కేక్ కటింగ్లో విహాన్ మిస్ అయినందుకే మాకు అదోలా అనిపించింది. ప్రతిసారి ఉంటాడు, అసలు చాలా లేపామన్నమాట. విహాన్ అయితే అస్సలు లేవలేదు, ఎందుకులే మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా అన్నట్టు ఇంకైతే ఆపేసాము లేపకుండా. మేమే చిన్న మినీ కేక్ కాబట్టి అది కట్ చేసేసుకొని ఇంకా తినేసి విహాన్కి అయితే ఉంచాము మార్నింగ్కి. నెక్స్ట్ ఇంకా విహాన్కి అయితే తినిపించేసి ఆ తర్వాత నాన్నగారు నాకు తినిపించడం ఇలా అయితే అయిపోయింది సింపుల్గా. విహాన్ బాబు అయితే మమ్మీకి ఉమ్మ పెడతా అని చెప్పేసి అని ఉమ్మ అయితే పెట్టాడు అనమాట. సో చాలా క్యూట్గా ఉన్నాడు కదా, ఇంకా అలా అయితే అయిపోయింది. ఆ తర్వాత విహాన్ కూడా మళ్ళీ పెడతానన్నాడు కేక్, అలా అయితే పెట్టేశాడు. తర్వాత మా హర్ష అభి మీకు తెలిసిందే కదా, మా తమ్ముళ్ళు అనమాట. వాళ్ళిద్దరు అయితే అటొకరు ఇటొకరు అయితే నుంచున్నాక వాళ్ళకి అయితే వాళ్ళు ఫస్ట్ అయితే నాకు తినిపించేశారు అభి హర్ష. నెక్స్ట్ అయితే నేను వాళ్ళకు కూడా పెట్టేశాను ఒక్కొక్కరిగా. ఇంకా ఎక్కువ మందిని అయితే నేను పిలవలేదు, చిన్నపిల్లని కాదు కదా బర్త్డే అంతలా చేసుకోవడానికి. నేను ఇది కూడా వద్దన్నాను, కాకపోతే నాన్నగారు అయితే చేశారు. సో అందుకని చెప్పేసి చిన్నపిల్లల్ని మాత్రమే పిలిచాను, వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా బర్త్డే అనేసి.
ఇంకా అలా అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చేసి మేనకోడలు అవుతుంది అనమాట. మేనకోడలు మేనల్లుడు అనమాట. వీళ్ళిద్దరిని కూడా అయితే పిలిచాము, వాళ్ళకి కూడా పెట్టేసాము. అది చూడండి ఎలా నవ్వుతుందో. సో ఫైనల్గా ఇలా అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దర్శి అనమాట, మేనకోడలే దర్శి కూడా. సో అలా పెట్టింది. అత్తతో ఫోటో దిగుతామంటే దిగుతానని దిగిందనమాట. తను వచ్చేసి మా వదిన, ఇందాక మేనకోడలు అన్నాను కదా వాళ్ళ మమ్మీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య, వదిన, దర్శి, వీళ్ళు మా మహేష్. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నైట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. పడిపోతే వెనక్కి మళ్ళీ తిన. ఏం ఇంకా చూసారు కదా విహాన్, నేను నానైతే అలా రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, అసలు కూల్ ఉంది క్లైమేట్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. అలా దిల్కుష్ థాలీ అయితే ఆర్డర్ పెట్టేసుకొని మేము ముగ్గురం అయితే తినేసామన్నమాట. చాలా అయితే చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, అక్కడ సాంగ్స్, మొత్తం వెదర్ అంతా క్లైమేట్ అయితే కూల్గా ఉండి చాలా అయితే చాలా బాగుంది. మా విహాన్ డ్యాన్స్ చూసారు కదా, మామూలుగా చేయట్లేదు అనమాట. మేమైతే నవ్వుకోలేక చచ్చిపోయాము. అక్కడ పక్కన వాళ్ళు కూడా చాలామంది అయితే విహాన్ చూసి నవ్వులు. సో ఫైనల్గా అయితే అలా సర్వ్ చేసేసారు. సర్వ్ చేసేసిన తర్వాత మేమైతే తినేసాము. విహాన్ కూడా నాన్ వెజ్ అయితే తింటాడు, ఇబ్బంది ఏమి ఉండదు, మాకులాగే తింటాడు అనమాట. సో నాని చూడండి ఎలా నవ్వుతున్నారో, వీడియో తీస్తున్నానని చెప్పేసి. ఇంకా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బిర్యానీ, ఇంకా స్టార్టర్స్ ఇవన్నీ కామన్ కాబట్టి అన్నీ ఒక దానిలో వచ్చేలాగా అయితే దిల్కుష్ థాలీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. దీనిలో వచ్చేసి అపోలో ఫిష్, ప్రాన్ కర్రీ, మటన్, చికెన్ అన్నీ వచ్చాయి. సో ఇంకా అలా అయితే తినేసాము. విహాన్ కూడా ఫుడ్ బాగుందా అంటే బాగుంది, డన్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. మా ఇద్దరికి చాలా ఎక్కువ అయిపోయింది అది, ఫుడ్ వచ్చేసి మిగిలిపోయింది కూడా చాలా మట్టుగా. ఇంకా ఫుడ్ అయిపోయాక బిల్ పే చేసేసి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్లో అవనివ్వండి, ఇన్స్టాలో అవనివ్వండి, చాలామంది అయితే విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.